నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నామని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ సామాజిక వర్గంతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కలెక్టర్ తో కలిసి మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి అచ్చెన్నాయుడు. వడుదొడుగుల సమయంలో తెలుగుదేశం పార్టీని కాపాడిన వ్యక్తి యనమల మాత్రేనన్న ఏపీ శాసనసభ స్పీకర్. తునిలో రామకృష్ణుడు 42 వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణ కార్యక్రమం. అయ్యన్నతో పాటు పాల్గొన్న ప్రముఖులు. నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న హోంమంత్రి. గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలపై ప్రజల ఫిర్యాదులు చేయడంతో పరిష్కరిస్తానని హామీనిచ్చిన అనిత. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, మహిళా విద్యాభివృద్ధికి కృషి చేసిన మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు పూలే అని జనసేన ముఖ్య నాయకులు ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నాగేష్ అన్నారు. ఈ మేరకు కనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆయన స్వగృహం వద్ద నిర్వహించిన వేడుకలో జనసేన నాయకులు, దళిత నాయకులు పాల్గొని మహనీయునికి జోహార్లు అందించారు. ఈ సందర్భంగా తోట నాగేష్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జయంతి సందర్భంగా మహనీయునికి జనసేన ముఖ్య నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నాగేష్ ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో దళిత నాయకులు పెద్దపాటి మెఘారంజన్, ఇంజరపు సూరిబాబు, అయ్యన్మూర్తి, బీసీ నేత పెంకే శ్రీను, చిలకూరి పేర్రాజు, కువ్వల కుమార్, పల్లా బాల, జనసేన నేత నల్లల రాజు తదితరులు పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మరి ఈరోజు ఆయనకి ఘనంగా మరి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేఘరంజన్ గారు, ఇంకా బీసీ నాయకుడు, దళిత సోదరులు అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చేసి ఎంతో ఘనంగా చేసుకోవడం. ఆయన ఎన్నో సంవత్సరాలుగా, సుమారు 190 సంవత్సరాల చరిత్ర ఉన్నదానికి. ఆ సందర్భంలో ఆ రోజుల్లో భారతదేశంలో విద్యకి అంత ప్రాధాన్యత ఉండలేని పరిస్థితి. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా అసలు విద్యా అవకాశం ఉండలేని పరిస్థితుల్లోనే ఆ వేళ పోరాటాలు చేసి మహిళలకి కానీ లేదంటే వెనకబడిన వర్గాలు కానీ విద్యా అవకాశం కల్పించిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఉన్న జ్యోతిరావు పూలే అనే సందర్భంలో తెలియజేస్తూ, అలాగే ఆయన భార్య కూడా మహిళల గురించి ఎంతో పోరాడడం జరిగింది, సావిత్రి పూలే. మరి ఈ జ్యోతిరావు పూలేని గుర్తించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో మళ్ళా ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి. మరి ఈ సందర్భంలో చిరంజీవి గారిని కూడా మనం ఈ సందర్భంలో జ్ఞప్తి తెచ్చుకోవాలి. మరి అదేవిధంగా జ్యోతిరావు పూలే ఆదర్శంగా తీసుకుని ఈవేళ ఈ రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, రామస్వామి పెరియర్ రామస్వామి కానీ మరి ఎంతో మరి పోరాటాలు చేసి రాజ్యాంగాన్ని మార్చి ముఖ్యంగా దళితులకు కానీ బలహీన వర్గాలకు కానీ విద్యా అవకాశాలు కాకుండా వాళ్ళ చట్టసభల్లో ఉండే విధంగా అవకాశాలు కల్పించడం కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే మార్గదర్శకులు ఎవడన్నా ఉన్నారంటే బాబాసాహెబ్ కానీ, లేకపోతే పెరియార్ రామస్వామి. మరి ఈయన ఆదర్శంగా తీసుకుని మరి ఎంతో కృషి చేసినందుకు మరి ఈ సందర్భంలో ఆయన నివాళులు అర్పించడం మన అదృష్టంగా భావిస్తూ తప్పనిసరిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళిన యువతను అంతా కూడా ముందుకు రావాలని కోరడమైంది. యనమల రాజకీయ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని, యువతకు టార్చ్ బ్యారెన్లు పనిచేస్తూ రాజకీయ విలువలను, నిబద్ధత కలిగిన నాయకత్వాన్ని అలవర్చుకునేలా ఆయన జీవితం ఆదర్శప్రాయంగా నిలుస్తుందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. కాకినాడ జిల్లా తుని సాయి వేదికలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు 42 రాజకీయ ప్రస్థాన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇక ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల చేతుల మీదుగా పుస్తకావిష్కరణను ఘనంగా నిర్వహించారు. ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి
సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు, ఈ వేడుకలో పాల్గొన్నటువంటి సోదరీమణులు, రామకృష్ణుడు గారి కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా మనందరూ గుర్తు చేసుకోవలసినటువంటి వ్యక్తి, స్వాతంత్రం వచ్చిన తర్వాత 37 సంవత్సరాలు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు ఓటు వేసినటువంటి యంత్రాలుగా ఉండేవాళ్ళు తప్ప రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలు లేనటువంటి రోజుల్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మనందరికీ రాజ్యాధికారం వచ్చిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తూ ఆ మహానుభావుడికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియచేయాలి. ఆ ప్రస్థానంలో పుట్టినటువంటి రాజకీయ మొక్కే మన యనమల రామకృష్ణుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను ఏ సమావేశానికి వెళ్ళినా చెప్తాను, ప్రతి ఒక్క మనిషికి భగవంతుడనేవాడు ఒక అవకాశాన్ని తప్పనిసరిగా ఇస్తాడు. రాజకీయాల్లో అయినా, వ్యాపారాల్లో అయినా, పౌరులుగా అయినా సరే అవకాశాలు ఇస్తాడు. ఎవరైతే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారే నిలదొక్కుంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తి మన నాయకుడు యనమల రామకృష్ణుడు గారని గర్వంగా నేను చెప్పదలిచాను. 42 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో 38 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అధికారం వచ్చిందని ఎప్పుడూ గర్వపడలేదు, అధికారం లేదని ఎప్పుడూ కుంగిపోలేదు. అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా, పదవున్నా, పదవి లేకపోయినా పార్టీకి, నాయకుడికి సెల్యూట్ కొట్టుకొని 42 సంవత్సరాలు ఒకే రాజకీయ పార్టీ, ఒకే నాయకుడు నాయకత్వంలో పనిచేసినటువంటి 4-5 వ్యక్తుల్లో మన రామకృష్ణ గారు ఒకటి కావడం నేను గర్వంగా చెప్పదలిచాను. తమ నాయకుడు మా నాన్నగారు శ్రీ గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు రాసిన 42 సంవత్సరాల రాజకీయ ప్రస్థాన పుస్తకాన్ని విడుదల చేస్తున్నాం ఇవాళ. ఈ పుస్తకం ద్వారా నాన్నగారి నిజాయితీ, సేవాభావం, నిస్వార్థ కృషిని మనమందరం తెలుసుకుంటాం. ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన రైతు బిడ్డ, బలహీన వర్గాలకు చెందిన విద్యావంతుడు, అంచెలంచెలుగా ఎదిగిన విధానం అందరికీ స్ఫూర్తిదాయకం. వారి అమ్మాయిగా నాకు ఎంతో గర్వంగా ఉంది. నాన్న, మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం, సాధించిన ప్రతి విజయం మన తుని నియోజకవర్గాన్ని ఉన్నతమైన స్థానంలో నిలిపాయి. నేను పాదయాత్రలో ఉన్నప్పుడు మీరు ఈ ప్రాంతానికి చేసిన సేవ ప్రత్యక్షంగా నేను చూశాను. మీ ఆశయ సాధనలో మేము కూడా భాగస్వాములై అవుతామని ప్రమాణం చేస్తున్నాం. ఈ సందర్భంగా మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు మాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉండాలని, మాకు దారి చూపిస్తూ ఉంటారని కోరుకుంటూ, మీ ఆశీస్సులు అందుకుంటూ ముందుకు నడుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. Now I take this opportunity to welcome the dignitaries onto the dais. 42 సంవత్సరాల ఇంచుమించు 2 మాసాలు ఎన్టీ రామారావు గారి హయాంలో 13 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంచుమించు మిగతా టైం అంతా చంద్రబాబు నాయుడు టైంలోనే ఇంకా నడుస్తూనే ఉన్నాను. చాలామందికి అనుమానం ఉంటుంది, నేను మంత్రి పదవి ఇవ్వలేదు కదా, ఎలా ఉన్నారని. రాజకీయాలకి పదవి ముఖ్యం కాదు, రాజకీయాల్లో ఒక ముద్ర వేసుకుంటే అదే పదవి. ఆ ముద్ర వేసుకోవడం అనేటువంటిది ముఖ్యం. ఎందుకంటే మంత్రి చేశాను నేను, చాలా మంత్రి అంటే దాదాపు 38 సంవత్సరాల 6 నెలలు
క్యాబినెట్ కానీ క్యాబినెట్ హోదాలో కానీ ఉన్నా. ఖాళీగా ఉన్నది ఈ పీరియడ్లోనే. అదేవిధంగా 2019 నుంచి 2013 వరకు కూడా ఖాళీగా ఉన్నాను కొద్దిగా. తర్వాత 13లో చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఎమ్మెల్సీగా ఉండాలంటే నాకు ఇష్టం లేకపోయినప్పుడు కూడా ఎమ్మెల్సీ తీసుకున్నాను. అప్పుడు కూడా క్యాబినెట్ పదవిలో ఎల్ఓపిగా ఉన్నాను, లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా. లీడర్ ఆఫ్ ద హౌస్ చేశాను కౌన్సిల్లో. ఇటువంటి విషయాలన్నీ కూడా బుక్లో పొందుపరిచాను. ఆ పొందుపరిచినటువంటి అన్ని విషయాలు చాలా వివరాలుగా ఉన్నాయి దాంట్లో. అంచేత ఏంటంటే జనరల్గా ఏంటంటే మనం చేసినటువంటిది సమాజంలో కొన్ని మార్పులు చేయగలిగాను నేను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సహకరించబట్టే స్పీకర్గా ఉండి చాలా మార్పులు తీసుకొచ్చాం. భారతదేశంలో ఎవరో చేయలేరు కూడా సాధారణంగా. అటువంటి మార్పులు తీసుకొచ్చాం. ఆ మార్పులకన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటికన్నీ ఎండార్స్ చేశారు. అందుకనే మన కార్యరూపం దాల్చాం. అంచేత అటువంటి కార్యక్రమాలు ఆనాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా మొట్టమొదటిగా భారతదేశంలో ఎక్కడ కూడా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు లేదు. ఆయనకి మరి ఎట్లా పుట్టిందో ఎన్టీ రామారావు గారికి ఒక్క కేరళలోనే ఉంటుంది. కేరళలో కూడా చట్టం లేదు. కేరళలో ట్రెడిషనల్గా సాంప్రదాయ ప్రకారంగా ఆడవాళ్ళకు కూడా సమాన హక్కు ఉంటుంది. కానీ మన భారతదేశంలో ఎక్కడ కూడా ఆడవాళ్ళకి సమాన హక్కు లేదు చట్టపరంగా. ఆ రోజున ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో నేను లా మినిస్టర్గా ఉన్నాను. ఆ లా మినిస్టర్గా ఉంటే ఆ బిల్లుని ప్రవేశపెట్టడానికి అవకాశం వచ్చింది. ఈనాడు మహిళలు కూడా సమాన హక్కు ఆస్తిలో, తండ్రి ఆస్తిలో సమాన హక్కు వస్తుంది. బహుశా 1924 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో కలెక్టరేట్ కు వెళ్లే మార్గంలో మహాత్మా జ్యోతిరావు పూలే పార్కులో ముందుగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ప్రారంభించారు. అనంతరం 5 కోట్ల రూపాయలతో నిర్మించిన బీసీ సంక్షేమ భవన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కేంద్రం రూపురేఖను మార్చేందుకు సరికొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇక తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రతి శాఖలను శాశ్వత పనులు, ప్రజలకు ఉపయుక్తమైన పనులు చేపట్టినట్లు వివరించారు. శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కార్పొరేట్ కళ్యాణ మండపాలకు తీటుగా బీసీల భవన నిర్మించినట్లు పేర్కొన్నారు. ఇక ఈ దినాన బీసీ సంక్షేమ సముదాయ భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా బీసీ సముదాయాలను ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన మంత్రి తిరిగి అదే మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు. బీసీ సంక్షేమ శాఖకి ఇది గొప్ప ఆస్తి అన్నారు. దీనిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. జయంతి ఉత్సవాలని శ్రీకాకుళం ప్రధాన కేంద్రంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడే ఆయన యొక్క నిలువెత్తు విగ్రహానికి పూలదండలేసి నివాళులర్పించాం. ఆయన పుట్టినటువంటి పవిత్రమైనటువంటి రోజున జిల్లాలో 60-70% ఉన్నటువంటి బలహీన వర్గాలకి చిరస్థాయిగా గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి బీసీ భవన్ ని ఇక్కడ మనం ప్రారంభించుకొని అందరం కూడా సమావేశం అయ్యాం. ఈ సమావేశానికి అధ్యక్షుడు గౌరవ శాసనసభ్యుడు శ్రీ గుండు శంకర్రావు గారు, నరసన్నపేట శాసనసభ్యులు పెద్దలు బొగ్గు రమణమూర్తి గారు, జిల్లా కలెక్టర్ గారు శ్రీ దినకర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, చౌదరి నారాయణమూర్తి గారు, పీరుకట్ల విశ్వప్రసాద్ గారు, వెంకటేష్ గారు శ్రీ పుణికి పుచ్చుకొని ముందుకు తీసుకెళ్లి అమలు చేసి ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 60% బలహీన వర్గాలు ఉన్నారు, బడుగులు ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 35 సంవత్సరాలు ఎవరైతే హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు కేవలం ఎన్నికలు వస్తే ఓటేసినటువంటి యంత్రాలుగా మాత్రమే ఉన్నాము తప్ప ఎక్కడ ఈ వర్గాలకి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. నేను గర్వంగా చెప్పదలిచాను,
1982 స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు వచ్చినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. రావడమే కాదు, ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే 27% రిజర్వేషన్లు ఇచ్చాడు. బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చాడు. బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఇచ్చి ఈ రోజు మనందరికీ అవకాశాలు వచ్చాయంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారని గర్వంగా మనందరం చెప్పుకోవాలి. అయితే కొన్ని రాజకీయ పార్టీలకి మన మీద కక్ష, మన మీద ద్వేషం. ఎందుకు? బలహీన వర్గాలంటే కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాయి. కాబట్టి ఆ వర్గాలకి మనం ఏమి చేసినా ఉపయోగం పడదని మన మీద కక్ష కట్టి గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితిని మనందరం కూడా గమనిస్తున్నాం. ఈ రోజు నేను 2014-19 5 శాఖలకి ప్రాతినిధ్యం వహించాను. పదవులు శాశ్వతం కాదు, నేను ఎప్పుడు చెప్తాను. పదవిలో ఉన్నప్పుడు 10 పనులు చేస్తే అవే శాశ్వతంగా ఉంటాయి. ఆ రోజు నేను కార్మిక శాఖ గురించి మాట్లాడాలి అంటే అందరూ మాట్లాడారు. బట్ కానీ అతను ఒక విజనరీ. బిఫోర్ ఇండిపెండెన్స్ ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు మన ఇండియన్ సొసైటీలో అప్పుడున్న పొజిషన్ బట్టి సార్కి చాలా బాగా తెలుసు. కాబట్టి అప్పటి నుంచినే ఈ అన్టచబిలిటీ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ లో కానీ సావిత్రిబాయి ఫులే, మహాత్మా జ్యోతిబా ఫులే వాళ్ళు అందరూ కలిపి అక్కడ మహారాష్ట్రలో పూణే దగ్గర ఒక సాతారా, ఇప్పుడు ఒక పెద్ద సిటీ ఉంది, బట్ అప్పుడు ఒక చిన్న ఊరు. అక్కడి నుంచి వాళ్ళు పోరాటం స్టార్ట్ చేశారు. అది చేసుకుని మొత్తం ఇండియా, ఒకటే మన రాష్ట్రం కాదు, మొత్తం ఇండియా చాలా మంచి పేరు వచ్చింది. ఇంకా మనం చేయాల్సిన పని చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మళ్ళీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ఈ భవనం కట్టినందుకు అభినందిస్తూ మళ్ళీ ఒకసారి అందరికీ మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు సెలవు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత మార్నింగ్ వాక్ చేస్తూ సమస్యలు వింటూ యోగక్షేమాలు తెలుసుకుంటూ గ్రామస్తులతో ముచ్చటించారు. ఆమె వెంట గ్రామస్తులు అడుగుల్లో అడుగులు కలిపారు. అనంతరం వేంపాడులో ఎన్టీఆర్, జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. వాకింగ్ చేస్తూనే ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే మంగళహారతులతో హోంమంత్రికి పలువురు మహిళలు స్వాగతం పలికారు. ఇక గ్రామస్తుల సమస్యలను హోంమంత్రి అడిగి తెలుసుకోవడం గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేశారు. వేంపాడులో సీసీ రోడ్డు అవసరమని గుర్తించిన హోంమంత్రి రామాలయం వీధిలో వెంటనే సీసీ రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీరు, డ్రైనేజీ రోడ్లు ప్రధాన సమస్యగా గుర్తించామని, గ్రామాల్లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తున్నామని, 15 రోజుల్లో త్రాగునీరు సమస్య పరిష్కారం అవుతుందని హామీనిచ్చారు. త్వరలో ఇంటికి కుళాయి ఇవ్వబోతున్నామని మంత్రి అనిత చెప్పారు. ఈరోజు మైక్రోపేట నియోజకవర్గంలో వేంపాడు గ్రామంలో ఒకసారి మార్నింగే ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రజలందరితోని కూడా ఒకసారి మాట్లాడాలి, ప్రజలందరి తాలూకా కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. వేంపాడు గ్రామం అంటేనే నియోజకవర్గంలోని చాలా ఎక్కువ మెజార్టీ ఇచ్చే గ్రామం. అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి ఈ రోజు మంచి మెజార్టీతో గెలిపించిన తర్వాత వీళ్ళ కష్టాలు కూడా అన్ని కూడా చూడాలి, వీళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు అన్ని చూడాలి అని చెప్పి ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది. దీని తర్వాత కూడా కాన్స్టిట్యుయెన్షియల్ వైజ్ అందరూ ఆల్ అఫీషియల్స్ ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. రివ్యూ మీటింగ్ పెడితే అధికారులు ఏం చెప్తే అది వినేటట్టుగా కాకుండా ఈ రోజు గ్రామాల్లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకొని అధికారులతో కూర్చోవాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు నేను మార్నింగ్ రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఏదైతే చాలా మందికి పెన్షన్స్ అందుతున్నాయి, అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నా కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం, అదేవిధంగా డ్రైన్ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. ఈ రోజు ఇక్కడికి ఎస్సీ కాలనీలోకి వస్తే వాళ్ళు మెయిన్ గా అడిగేది కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందన్నారు. ఈ వాటర్ ప్రాబ్లం తీర్చడానికి కూడా మేము ఒక పక్క ప్రణాళిక వేసుకున్నాం. అది ఇంచుమించు ఒక 15 days లో వాటర్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఎందుకంటే పైప్ లైన్స్ అన్ని వేయించుకున్నాం, వాటర్ హెడ్ ట్యాంక్ ఉంది. ఈ పైప్ లైన్స్ కంప్లీట్ అయిపోతే కంపల్సరీగా వాళ్ళందరికీ కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ మాకు సూపర్ 6 లో కూడా మేము లాస్ట్ మేనిఫెస్టోలో కూడా ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పి మేము చెప్పాం. దాని మీదనే ఈ రోజు కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇలా నేను వచ్చిన ప్రతిసారి ఎంత షెడ్యూల్ ఏ షెడ్యూల్ ఉన్నా కూడా నియోజకవర్గంలోకి వచ్చిన ప్రతిసారి
ఒక్కొక్క విలేజ్ కి 2 విలేజ్ లో ఒకసారి చూసుకుని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఈ రోజు పనిచేయడం జరుగుతుంది. ఈ రోజు దీని అందరికీ సహకరిస్తున్న మా ముఖ్య నాయకులందరికీ కూడా, మా అన్న వెంకటేష్ అన్నకి, అప్పలరాజు గారికి, రాంబాబు గారికి, ఇంకా పెద్దలు అందరూ ఉన్నారు, అందరికీ కూడా, మధు గారికి, ఎంపీటీసీ మధు గారికి, అందరికీ కూడా, ప్రెసిడెంట్ గారు, మా అమ్మ ప్రెసిడెంట్ గారికి, అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం రాజుపాలెం లంక గ్రామంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అనపర్తి నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ మునగపాటి శివరామకృష్ణం రాజు మరియు పూలమాల వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక కుల వివక్షత, అంటరానితనంపై పోరాటం చేసి వెనుకబడిన బడుగు వర్గాల కోసం ఆశాజ్యోతి మహిళలకు విద్యా హక్కు కల్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని ఈ రోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఆయనకు నివాళులర్పించి జరుపుకుంటుంది. ఆయన ఆశయాలకు పార్టీకి అనుసంధానం చేస్తూ పార్టీ కార్యకర్తలు ఒక చేత్తోనే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఇంకో చేత్తోని తీసుకుని కార్యకర్తలందరూ ప్రజల్లో మధ్యలోకి వెళ్లి పార్టీని ఇక సమస్య స్థితిలో ఉన్న సమాజాన్ని అభ్యున్నతకు కృషి చేసే విధంగా ఆయన ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమంలో అనపర్తి అసెంబ్లీ కన్వీనర్ ములగపాటి శివరామకృష్ణంరాజు, కో కన్వీనర్ మురమల్ల వెంకటరమణ, మండల ప్రతినిధి కాకి సత్యనారాయణ, మండల జనరల్ సెక్రటరీ మేడపాటి వరప్రసాద్ రెడ్డి, బీజేపీ నాయకులు దుర్గారావు, నాగు, మాధవరావు, సతీబాబు, విష్ణు, శ్రీకాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పెద్దపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఆయన చూపిన మార్గాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ దాన్ని పార్టీకి అనుసంధానం చేస్తూ పార్టీ కార్యకర్తలందరూ కూడా జ్యోతిరావు పూలే సిద్ధాంతాన్ని తన ఒక చేత్తోని, రెండో చేతితో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రెండో చేతితో పట్టుకుని కార్యకర్తలందరూ ప్రజల మధ్యకి వెళ్ళి పార్టీని సమతాస్థితిలో ఉన్న సమాజాన్ని అభ్యున్నతికి గురి చేసే విధంగా పాటుపడాలని ఆనాడు వాజ్పేయి గారు ఇచ్చిన సందేశాన్ని ముందుకు తీసుకెళ్తూ అనపర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీని తర్వాత పార్టీ నిర్దేశించిన విధంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను కూడా ప్రతి గ్రామంలో నిర్వహించి గావ్ చెలో అనే కార్యక్రమం ద్వారా పల్లెపల్లికి వెళ్ళి పల్లెల్లో అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలలో భాగంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న నెల రోజుల జాతరలో భాగంగా ఈ నెల 13వ తేదీన ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి సనాతన క్షేత్రం అనే ఆధ్యాత్మిక పవచనం సమావేశ ప్రముఖ సంఘ సేవకులు కాన్రేగుల శ్రీరామ్ నిర్వహణలో జరుగుతుంది. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని మాజీ మంత్రి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా డాక్టర్ ఎల్వి గంగాధర్ శాస్త్రి, సంతోష్ కుమార్, గణపాటి, అమోఘ్ దేశ్పతి, మువ్వా శుభ రాజేశ్వరి విచ్చేస్తున్నారు. కావున పుర ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని సనాతన ధర్మం యొక్క మూలాలను జరుగుతున్న ఆధ్యాత్మిక సమావేశం పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరడమైనది. కార్యక్రమంలో గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, దూలం గోపి, చదరం నాగేశ్వరరావు, మంగ ఈశ్వర్, గంగోం జగదీష్, కోన వాసు, గంగాధర్, దొడ్డిరాము తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలోని SRVBSCB మహారాణి కాలేజ్ నందు ఏప్రిల్ 11వ తేదీన వికాస ఆధ్వర్యంలో సుమారు 35 MNC కంపెనీల నుండి 1121 ఉద్యోగ అవకాశాలు గాను మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్, అలాగే కార్యక్రమానికి పెద్దాపురం పట్టణ శాసనసభ్యులు నిమ్మగల చినరాజప్ప, శాసనసభ సభ్యులు సాన సతీష్ బాబు, టీడీపీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ కౌడ్, చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పెద్దాపురం DSP శ్రీహరిరాజు, RDO శ్రీరమణి, MRO వెంకటలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రభావతిలు పాల్గొని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి మెగా జాబ్ మేళా కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో నిమ్మగల చినరాజప్ప మాట్లాడుతూ వికాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో అర్హులందరూ జాబ్ ని ఉద్యోగాలు సంపాదించుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్ రాని వారు నిరాశ చెందకుండా ఈ కార్యక్రమానికి వివిధ కంపెనీ హెచ్ఆర్లు, అలాగే అధిక సంఖ్యలో నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మీ తల్లిదండ్రుల మీరు ఆధారపడక్కర్లేదు. మీరు మీ పెళ్లి గురించి మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడద్దు. అంచేత మీరు ఎక్కడికైనా ఉద్యోగానికి వెళ్ళండి, ఇబ్బంది లేదు. అంచేత ఉద్యోగాలు ఎవరైనా సరే ఉద్యోగం సెలెక్ట్ అయ్యారంటే ఉద్యోగానికి వెళ్ళవలసిందే. మీరు సెలెక్ట్ అయ్యి మీరు మానేశారని వెనకడానికి అవకాశం పోతుంది. అంచేత ఖచ్చితంగా అలాగైతే నేను వెళ్ళండి. నేను ఉద్యోగం చేస్తాను అని ధైర్యంగా వెళ్తానంటేనే ఇంటర్వ్యూకి వెళ్ళండి. లేకపోతే మీరు సెలెక్ట్ అవుతున్నారో వెనకాల పోతున్నాడు. అంచేత అది అలా కాకుండా
ఇంటర్వ్యూకి వెళ్తాను, నేను ఉద్యోగం చేస్తాను, ఎక్కడైనా చేస్తానన్నా కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని చెప్పి మీరందరూ కూడా సెలెక్ట్ అయ్యి మీ భవిష్యత్తు బాగా రూపుదిద్దుకోవాలని చెప్పి నేను కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం మెయిన్ మన కలెక్టర్ గారు మనకేంటంటే నేను డెవలప్మెంట్ చేసేస్తాం, అన్నీ చేస్తాం, కానీ యూత్ కూడా ఉద్యోగాలు కల్పించే కార్యక్రమంలో మేము భాగంగా ఇలా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసాం. ఇలా సెపరేట్గా మనకు కార్యక్రమం ఇచ్చారు, మనం చేసుకోమని చెప్పారు, కంపెనీ పంపించారు, చాలా హెచ్ఆర్లు వచ్చారు, అనేక కంపెనీలు వచ్చారు, అందరూ కూడా మనకి ఇలా మిమ్మల్ని అందరూ ఇంటర్వ్యూ చేసి వెళ్తారు. సాయంత్రం కల్లా ఆటలు ఇస్తారు. స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు రాజప్ప గారికి, వేదికను అలంకరించిన ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకి, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులు, అలాగే ఎవరైతే ఈరోజు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారో మీ అందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమం, మరి మనందరం కూడా గర్వించదగ్గ వ్యక్తి మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే గారి 198వ జయంతి రోజున పెట్టుకోవటం మనందరికీ గొప్ప అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే ఆయన సామాజిక న్యాయం గురించి పోరాడుతూ ఆయన జీవితాన్ని అంతా కూడా మహిళల విద్య గురించి, అలాగే సామాజిక న్యాయం గురించి పోరాడిన గొప్ప మహనీయులు ఆయన జన్మదిన రోజున మనం మరింత మంచి కార్యక్రమం పెట్టుకోవడం రాజప్ప గారిని అభినందిస్తూ, Proud Chairman గారికి, ఆల్ కొలీగ్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్స్, స్టూడెంట్స్, మళ్ళీ ఇక్కడ ఇలాంటిది మళ్ళీ పెడతాం ఇదే క్యాంపస్లోనో లేకపోతే పెద్దాపురంలోనో. సో దయచేసి అదే ఇవాళ జరిగిన ఎక్స్పీరియన్స్ వీళ్ళు అండర్స్టాండ్ ఏం నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలని తెలుస్తుంది. సో దానికి నీట్గా 3 months ప్రిపేర్ అవ్వగలిగితే నెక్స్ట్ 3 monthsలో మళ్ళీ ఇంకోటి ఇలాంటిది ఒకటి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాం. సో ఇలానే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి డోంట్ లూజ్ హార్ట్. ఈరోజు వస్తే గుడ్, రాకపోయినా మళ్ళీ 3 నెలలకి మళ్ళీ సెకండ్ అటెంప్ట్ చేయాలి, గట్టిగా ప్రిపేర్ అయ్యి రావాలి సార్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గెట్స్ ప్లేస్ టుడే. థ్యాంక్ యూ. మీరందరూ చదువుకున్న పిల్లలు, నేను చెప్పగలిగేది ఏంటంటే 2 రోజులుగా కలెక్టర్గా వికాస్ ప్రాజెక్ట్ను మాట్లాడుతుంది. ఒక టీమ్గా కాకినాడ జిల్లాలో చాలా బాగా వీళ్ళను ఇప్పుడు లాగలిగారంటే అబౌట్, నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నట్టు ఏ ఇక్కడికి వచ్చి వాళ్ళ కంపెనీలో ఉన్న స్కిల్ని మిమ్మల్ని అందరినీ పిలిచి అప్పుడు ఇంటర్వ్యూ ఆలోచన ఫర్దర్గా తీసుకుంటాం. మీదటి నుంచి ఇంటర్వ్యూ జరిగిన ఆ సబ్జెక్ట్ అది దానికి కలుగుతారు, మా వంతు సహాయం చేస్తారు. ఎవరు కూడా అన్నది లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కాకపోతే ఇంకో అంచేత ఇప్పుడు కూడా డోంట్ డిస్క్రైబ్ వేళ కాకుండా వస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో మా అందరికీ ఉద్యోగాలు కల్పించాలని. మహాత్మా జ్యోతిరావు పూలే వారి 198వ జయంతి సందర్భంగా అనకాపల్లి పట్నం గూండాల జంక్షన్ వద్ద గల ఎస్ఆర్ శంకరన్ మీటింగ్ కాంప్లెక్స్ నందు జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారు పాల్గొన్నారు. సందర్భంగా పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరుకి సంబంధించిన 400 మంది లబ్ధిదారులు 8 కోట్ల రూపాయలు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి జాహ్నవి, రాష్ట్ర గవర్నర్, కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర తదితర నాయకులు మరియు పాల్గొన్నారు. ఈ దేశ ప్రజలు ఇప్పటికీ కూడా మండలం పొందుతున్నటువంటి మహా వ్యక్తి, సాంఘిక సంస్కర్త. ఆ రోజుల్లో సాంఘిక సంస్కరణ తీసుకురావడం అన్నది ఆ మాటగా అర్థం లేనటువంటి రోజుల్లో అటువంటి ప్రక్రియ మొదలు పెట్టడం అన్నది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అది నేను సమాజం, అప్పుడు ఉన్నటువంటి సమాజం సాంఘిక సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం చేసే సమాజం. అప్పుడు మనం ఇప్పుడు సంస్కరణలకు పోరాడుతున్నాం, వాళ్ళ సంస్కరణలు వ్యతిరేకంగా పోరాటాలు చేసేవారు. అంటే ఇటువంటివన్నీ కూడా రాకుండా ఉండాలని. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఈ దేశ జనాభాలో 50% పైన మహిళలు ఉన్నారు. అటువంటి మహిళల గురించి
ఆలోచించడమే కాదు, వారికి బాగా చదువు రావాలి, వారితో పాటు అందరూ చదువుకోవాలి. ఇప్పుడు బీసీ కులాల నాయకుడు అంటారు, దానికి నేను అంగీకరించను. ఆయన బీసీ కులాల నాయకుడు కాదు, శూద్రులకి నాయకుడు. ఆయన శూద్ర కులాలు అందరూ వెనుకబడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నాయకత్వం వహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయన. అది ఎస్సీ అని పేరు పెట్టుకోండి, మనం ఎస్టీ అని పెట్టుకోండి, ఏ కులం పేరు పెట్టుకున్నా అందరూ కూడా ఈ సమాజంలో వెనుకబడినటువంటి ఏవైతే వ్యక్తులు ఉంటారో, వెనుకబడటం సామాజికంగా, ఆర్థికంగా, ఇతరత్ర వెనుకబడినటువంటి వారి ఉద్ధరణ గురించి మొదలు పెట్టినటువంటి మొదట ప్రయత్నం వారు స్వతంత్ర భారత్లో మొట్టమొదటిసారి అటువంటి ప్రయత్నం చేసినటువంటి ఒక మహనీయుడు. ఆయన వేసిన పునాది గట్టిగా ఉంది కాబట్టి ఆ పునాదినిచ్చే మహాత్మా గాంధీ గారు కూడా వారి సంస్కరణ, ఆయన స్వతంత్ర పోరాటంతో పాటు సాంఘిక సంస్కరణలు కూడా ఆయన పోరాటంలో భాగంగానే పోరాటం చేశారు. ఆయన ఒక్క స్వతంత్ర పోరాటం గురించే కాదు, ఈ దేశంలో కూడా మార్పు రావాలి, ఈ దేశంలో అంటరానితనాలు పోవాలి, ఈ దేశంలో అవన్నీ పోవాలంటే చదువుకోవాలి. చదువు తాలూకు ప్రాధాన్యత గుర్తించి ఆ రోజుల్లోనే ఆడపిల్లలకి ప్రత్యేకించి స్కూళ్ళు పెట్టే కార్యక్రమం జరిగిందంటే 1845లో అది చిన్న విషయం కాదు. అది మనకి ఆలోచించడానికే మనకు ఆలోచనే రాదు. అది ఒకటే కాదు, ఇప్పుడు అనుకుంటాం మనం రాత్రిపేళ బడులు జ్యోతిరావు పూలే గారు, అది ఒకటే కాదు, ఈరోజు ఇప్పటికీ కూడా మనకి నిరక్షరాస్యత సుమారు 20 నుంచి 30% ఇంకా ఉంది మనకి ఇప్పటికీ. అందులో మహిళల నిరక్షరాస్యత చాలా ఎక్కువ ఉంది. అది మళ్ళీ మార్పు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ సభ్య సమాజంలో ఇంకా ఇప్పటికీ కూడా చదువులు రాని వాళ్ళు ఉన్నారంటే అది సమాజంగా మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆ రోజుల్లోనే మొదలు పెట్టారు, అటువంటిది ఇప్పుడు కూడా మనం పూర్తి చేయలేకపోయామంటే అది మన చేతకాంతనమా, అసమర్థత. ఎందుకంటే మిగతా దేశాలు మనకంటే వెనకను మొదలు పెట్టినటువంటి దేశాలు మనకంటే ముందుకు వెళ్తున్నాయి. ఈ మధ్య ఒకే ఉదాహరణ, ఆయన బతికిన ఆ టైం లైన్ మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. సో 1827 నుంచి 1890, సో మనకు అప్పుడు స్వాతంత్రం కూడా రాలేదు. అండ్ మనల్ని వేరే వాళ్ళు పరిపాలిస్తున్న రోజుల్లో మనకి చదువు కూడా అందరికీ అందుబాటులో లేదు. అదేవిధంగా మనకి స్త్రీలకి కూడా ఎటువంటి స్వాతంత్రం కూడా ఆ రోజుల్లో లేదు. అండ్ కుల వివక్ష అనేది కూడా తారాస్థాయిలో ఉన్న రోజుల్లో ఆయన ఒక అంటే ఒక అంత ప్రివిలేజ్ లేని ఫ్యామిలీలోని జన్మించి కూడా ఆయన అంత చక్కగా చదువుకొని ఆయనని మనం ఈరోజు ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషల్ రెవల్యూషన్ అని అనిపించుకునే స్థాయికి ఆయన ఎదిగారు అని అంటే ఆయన నిజంగా ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని ఛాలెంజెస్ ఆయన ఫేస్ చేసి ఉంటారు అన్నది మనందరికీ కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్. సో ఆయన తాలూకు కాంట్రిబ్యూషన్స్ అన్ని కనుక మనం చదివినట్లయితే ఆయన ఎటువంటి సమాజాన్ని కోరుకున్నారు? అందరూ సమానంగా చదువుకోగలిగే సమాజాన్ని కోరుకున్నారు. సమాజంలో స్త్రీలందరినీ కూడా గౌరవించే సమాజాన్ని ఆయన కోరుకున్నారు. అదేవిధంగా కులాల మధ్య ఎటువంటి వివక్ష అనేది లేకోకుండా అందరికీ సమానమైన అవకాశాలు లభించే సమాజం ఉండాలని ఆయన అప్పట్లో కోరుకున్నారు. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇందాక కూడా చెప్తున్నారు, మన అంబేద్కర్ గారికి కూడా ఆయనే ఇన్స్పిరేషన్ అని అంబేద్కర్ గారు చాలా సార్లు చెప్తున్నారు. సో అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగంలో రచించడంలో ఎంత ఇన్స్ట్రుమెంటలో మనందరికీ కూడా తెలుసు. సో ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని పైకి తీసుకురావాలంటే కంపల్సరీగా ఈ రిజర్వేషన్స్ అనేవి ఏవైతే అవసరం ఉంటాయో అది ఆ అవసరాన్ని గుర్తించింది ఆనాడు ఫస్ట్ గా మన జ్యోతిబా పూలే గారే. సో ఆయన థాట్ ప్రాసెస్ నుంచి మనకి ఇన్స్పిరేషన్ ద్వారానే మనకి అంబేద్కర్ గారు కానీ వివిధ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా కాన్స్టిట్యూషన్ అన్నది రాస్తున్నప్పుడు మనం రిజర్వేషన్స్ ని నెగిటివ్ వర్డ్ గా అనుకుంటాం, బట్ మామూలుగా చెప్పాలంటే దాన్ని పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని అంటారు. సో ఎవరికైతే అన్ని ఆపర్చునిటీస్ లేవో వాళ్ళందరికీ ఈక్వల్ గా ఆపర్చునిటీ అవైల్ చేయడానికి ఒక రకమైన చిన్న పుష్ అనేది అవసరం పడుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా తుని పట్టణంలో
బీసీ ఐక్యవేదిక అంబేద్కర్ వాదులు పూలే ఆశయ సాధన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రముఖ పెద్నల్లి దృశ్యాల కప్ని పుష్పాంజలితో ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు, ఏఎం చైర్మన్, రాష్ట్ర కోఆర్డినేట్, అలాగే కోలాబత్తుల దిలీప్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న సామాజిక న్యాయం సమాజాన్ని సాధించుకోవడానికి మహనీయులు అనుసరించడంతో వారి చైతన్య స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ డాంజుని కొట్టిబాబు, గరెల్ల జగపతిరావు, తెలుగు పార్టీ బోడపాటి నాయకులు అప్పారావు, గుడివాడ అప్పలనాయుడు, బీసీ సంఘం నాయకులు గోవిందలరావులు, రమణ, చిన్నబాబు, ప్రసాద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తుని బీసీ ఐక్యవేదిక సందర్భంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ మహాత్మా పూలే గారి జయంతి సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యన మన బీసీలందరికీ కూడా ఎంతో మేలు జరగాలని, వాళ్ళ వెల్ఫేర్ చూడాలని బీసీ కార్పొరేషన్ తద్వారా ఈ మధ్యన మేము లోన్లు కూడా శాంక్షన్ చేస్తాం. ఈ విధంగా వారి ఆశయాలను అన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీరుస్తున్నాయి. మన వంతు కూడా మన బీసీ ఐక్యవేదికగా భవిష్యత్తులో మన ఇంకా వచ్చే తరాలకి మన వంతు సహకారం అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు తుని బీసీ కులాల ఐక్యవేదిక సమక్షంలో ఈ మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైనగా ఉంది మాకు అందరికీ కూడాని. సో మన సభ్యులందరూ కూడా వివరించారు మనకి ఈ రోజు యొక్క ప్రాధాన్యత. ఆ రోజు అంటే 199 సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తి ఆ రోజు ఉన్న పరిస్థితుల్ని, ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లని అన్నిటినీ కాదని చెప్పేసి బీసీలు ఎలా అభివృద్ధి చెందాలి, అణగారిన వర్గాలు, దళితులు ఏ రకంగా విద్యకి ప్రోత్సహిస్తే వాళ్ళు సమాజంలో ఉన్నత స్థితికి చేరుకుంటారనేటటువంటి సత్యాన్ని గ్రహించి ఆ రోజే బాలికా విద్యని అలాగే వితంతు పునర్వివాహాలని ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి. ఆ రోజే చదువుకున్నటువంటి మహత్యాన్ని కనుగొని బాలికా విద్యని 1948లోనే సావిత్రిబాయి పూలే గారు స్థాపించడం, బాలికా పాఠశాలని ప్రవేశపెట్టడం ద్వారా స్త్రీ విద్యకి ఎంతో కృషి చేశారు. నేటికి కూడా మా అందరిలోనూ వారి స్ఫూర్తి ఉంది. ఇలాంటి స్ఫూర్తిని ప్రతి బీసీ కూడా తమ పెంపొందించుకొని వారి యొక్క ఉన్నతికి అలాగే సమాజ శ్రేయస్సుకి ప్రతి ఒక్కరు పాటుపడాలని ఈ విధంగా కోరుకుంటున్నాను. జయంతి సందర్భంగా ఈరోజు మమ్మల్ని తుని బీసీ ఐక్యవేదిక సంఘ సభ్యులు ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత గొప్ప మనిషి జయంతి కార్యక్రమం ఈరోజు తునిపట్నంలో మనం జరుపుకుంటున్నామంటే ఆయన యొక్క ఆశయాలు అందరికీ కూడా తెలియాలని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పూలే గారు జయంతి విషయాలు ఏంటంటే, మరి ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి పూలే గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈరోజు 190 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గుర్తించుకొని ఆయన యొక్క కార్యక్రమం జరుపుతున్నామంటే ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క లక్ష్యం ఎటువంటిదో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా మిగతా యొక్క సమాజం పట్ల ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని పూలే గారి యొక్క ఆశయాల్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి పూలే గారి యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు కూడా అందరికీ తెలియజేయాలని చెప్పి తుని బీసీ సంఘం ఐక్యవేదిక వారు అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను మరియు ఎంఆర్ఓ గారిని, తుని మున్సిపల్ కమిషనర్ గారిని కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు తునిపట్న బీసీ సంఘం సభ్యులందరికీ కూడా ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై బీసీ, జై జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ తుని మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి ఏ వెంకట్రావు గారు, అలాగే ఎంఆర్ఓ గారు, అలాగే మన గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ మల్ల గణేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి బీసీలు ఐక్యంగా ఉండాలని బీసీ సంఘాలన్నీ కూడా 32 సంఘాలతో ఒక యూనిట్ తయారు చేస్తాం. 2018లో పూలే గారిది, 2023లో సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహాలు, ఈ భార్యాభర్తల విగ్రహాలు ఈ నియోజకవర్గంలో ఎక్కడా లేదు కాబట్టి ఇక్కడ ఎంతో గొప్పగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 32 సంఘాలు ఇప్పటికీ ఐక్యంగా జరుగుతున్నాం, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాలకి పెద్దవాళ్ళని పిలుచుకుంటున్నాం, వారిని సత్కరించుకుంటున్నాం. వారి ద్వారా వారికి మహాత్మా పూలే గారికి కూడా, సావిత్రిబాయి పూలే గారికి కూడా సత్కారాలు చేస్తున్నాం. మరి వారు ఆనాడు చూపించినటువంటి మార్గదర్శి, ఆనాడు బీసీలు ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే కానీ బాగుండదు అని చెప్పేసి చెప్పినటువంటి మహానుభావులు. ఆ రోజు అలా చేయబట్టే ఈరోజు బీసీలు ఒక
విధంగా మేము ముందుకు వచ్చినట్టు ఉంది. అలాగే రిజర్వేషన్ కూడా కల్పించి మాకు ఈ రోజున అన్ని ఉన్నత పదవుల్లో కూడా తీసుకెళ్ళడం జరిగింది. బీసీలకు ఉన్నత స్థాయి కల్పించినటువంటి మహానుభావుడు ఆదిగురు మా మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఆ రోజుల్లో ఆడవాళ్ళు కూడా చదువుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆడవాళ్ళని తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు కూడా విద్యను అభ్యసించి వారు స్కూల్స్కి వెళ్ళి ఆ స్త్రీలు కూడా విద్యను అభ్యసించడం జరిగింది. ఆ విధంగా మరి విద్యను ముందుకు తీసుకెళ్ళడం వల్ల బీసీలంతా కూడా ఈరోజు ముందుకెళ్ళి అన్ని రంగాల్లో ముందుండి ఏం జరుగుతుంది, ఈ రాజ్యాంగంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కనీసం చదువు ఉండాలి. ఆ చదువు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ చదువు ఉంటేనే మనం వికాసం ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ విధంగా 199 సంవత్సరాలు అయింది వాటిని పుట్టి అప్పటికీ కూడా మేము ఆయన సత్కరించుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే అది మనం బీసీలో ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే మా కార్యక్రమానికి ఈరోజు వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ మున్సిపల్ అతను పుట్టి 198 సంవత్సరాలు అయినప్పటికీ అతని యొక్క ఆశయాలు, అతని ఆలోచన విధానాలతో మరి ఈరోజు భారతదేశం నడుస్తుంది. మరి జ్యోతిరావు పూలే గారి గురించి చెప్పాలనుకుంటే మరి ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ కులంలో పుట్టి ఈ భారతదేశంలో 1600 పైగా ఉన్నటువంటి ఈ యొక్క బీసీ కులాలను ఐక్యత చేయడమే కాకుండా ఈ దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా, కుల వ్యవస్థ ద్వారా అణగారిన వర్గాల వారికి అలాగే సామాజిక రాజకీయమైనటువంటి చైతన్యం కొరకు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహత్వమైనటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మరి జ్యోతిరావు పూలే గారు తను రాసినటువంటి గులాంగిరి అనేటువంటి గ్రంథంలో ఈ దేశాన్ని మార్చగలిగేటువంటి శక్తి కేవలం ఒక విద్యకు మాత్రమే ఉందని గుర్తించి, విద్య లేకపోతే విజ్ఞానం లేదు, విజ్ఞానం లేకపోతే నైతికత లేదు, నైతికత లేకపోతే ఐక్యత లేదు, ఐక్యత లేనప్పుడు శక్తి కోల్పోతారు, శక్తి లేనప్పుడు ఈ దేశంలో అణిచివేయబడుతున్నటువంటి వర్గాలందరూ కూడా అణగారిగా ఉంటారు. ఇన్ని అనార్థాలకు కారణం విద్యని గుర్తించినటువంటి మొట్టమొదటి విద్యావేత్త పూలే గారు అని చెప్తా ఉంటాం. అంతేకాకుండా తన యొక్క భార్యకి విద్య నేర్పి ఈ దేశంలో స్త్రీ యొక్క విద్యా హక్కుల కొరకు కృషి చేసినటువంటి వ్యక్తి పూలే గారు. అటువంటి గొప్ప మహనీయుడి యొక్క ఆశయాలు, ఆలోచన విధంతో సమాజంలో ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మరి అతను కోరుకున్నటువంటి గొప్ప సమాజాన్ని మరి నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుందని మరి కోరుకుంటూ, ఆనాటి ఆ యొక్క 1873లో సత్య శోధక్ సమాజ్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన అణిచివేయని వర్గాలకి సామాజిక హక్కులతో పాటు రాజకీయ చైతన్యం తీసుకురావడంతో కాకుండా మహిళా విద్య కొరకు కృషి చేసినటువంటి మహోన్నతుడు పూలే గారు. అటువంటి వ్యక్తి యొక్క జయంతులు జరుపుకోవడం, వర్ధంతులు చేసుకోవడం కేవలం ఏంటంటే భవిష్యత్ తరాలకి ఒక వారధిగా మనం వాళ్ళ యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని భాగంలోగా ఈ యొక్క వర్ధంతులు జయంతులు జరుపుకోవడం అనేది ఒక సంస్కృతి ఉంది. కాబట్టి అందరూ కూడా మరి పూలే గారి ఆశయాలు కలిసికట్టుగా ముందుకు నడపాలని కోరుకుంటూ జై భీమ్, జై పూలే. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు అమ్మవారి దర్శనం సులభతరం చేయాలని సంకల్పంతో పెద్ద ఎత్తున నిధులు వెచ్చించే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రానున్న లేఖలో ప్రముఖ పుణ్యక్షేత్రాల తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో 30 లక్షలతో నూతనంగా నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురం మెట్ల మార్గాన్ని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. వీరితో పాటుగా అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇక కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు శేష వస్త్రములతో సత్కరించి వేద పండితులు, అర్చకులు వేషాదృశ్యం చేశారు. ఆలయంలో భక్తులకు ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రం వీరి చేతుల మీదుగా ప్రారంభించి భక్తులకు మజ్జిగను అందజేశారు. ఇక కార్యక్రమం ప్రసాదంలో అందజేశారు. అమ్మవారి ప్రసాదాలను అందజేసి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ కుచ్చెర్లపాటి రూపా పవన్, శోభారాణి, యనమల రాజేష్, సుర్ల లోవరాజు, దూల మాణిక్యం, శ్రీవారి సేవకులు మరియు వికాసం తరంగిణి సభ్యులు మొదలు ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ లోవర్ టెంపుల్ రావడం జరిగింది. ఇక్కడ మెట్ల ఆవిష్కరణ, అలాగే మన వాష్రూమ్స్ ఫెసిలిటీస్ కానీ ఇవాళ దాదాపు 5 లక్షలు పెట్టి వాష్రూమ్స్ తయారు చేయించారు ఈఓ గారు. అవి కూడా ఇవాళ నుంచి ఉపయోగంలోకి వస్తాయి. అలాగే మెట్లు చెప్పాలంటే అసలు ఎప్పుడో పురాతన టెంపుల్స్ లో ఈ మెట్లుకి యూజ్ చేసిన మెటీరియల్ స్టోన్ వాడేవారు. ఇవాళ ఈఓ గారు ఆ చొరవ తీసుకొని ఆ స్టోన్ ఎంత కష్టమైనా సరే దాదాపు 30 లక్షలు పెట్టి ఆ స్టోన్ తప్పించి వాళ్ళ ఆ స్టోన్ వేయడం జరిగింది ఇక్కడ అమ్మవారి మెట్లు గురించి. ఆ మెట్లు అసలు ఒక్కసారి ఎంత ఎండ ఉన్నా సరే ఒక్కసారి పాదం పెట్టగానే చాలా చల్లగా అనిపించే ఆ ఫీలింగ్ కలుగుతుంది భక్తులందరికీ కూడా.
దాదాపు మన రద్దీ రోజు రోజుకి మన అమ్మవారికి భక్తుల రద్దీ పెరుగుతుంది కాబట్టి ఈ వెసులుబాటు ఏదైతే కల్పించారో ఈఓ గారు ఇదంతా. ఓం శ్రీమాత్రే నమః. కాకినాడ జిల్లా లోవ గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఎల్లుండి నుంచి దిగ్విజయంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ నెల 13వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అమ్మవారు లోవలో ఉన్న ఆలయం నుంచి బయలుదేరి లోవకొత్తూరు గ్రామంలో 28 వరకు రోజు గ్రామంలో సంచరిస్తారు. అలాగే ఆఖరి 2 రోజులు కూడా ఒక రోజు జాగరణ, ఒక రోజు జాతర కూడా తీర్థం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు తగ్గట్టుగా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఇందులో భాగంగా అమ్మవారు ఆలయంలోంచి గ్రామంలోకి వెళ్లే ముందే రాజగోపురం ద్వారా మెట్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో యనమల దేవి గారు, స్థానిక శాసనసభ్యురాలు గౌరవనీయులు దేవి గారు, అలాగే పెద్దలు పూజలు ఓం శ్రీమాత్రే నమః. కాకినాడ జిల్లా లోవ గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఎల్లుండి నుంచి దిగ్విజయంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ నెల 13వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అమ్మవారు లోవలో ఉన్న ఆలయం నుంచి బయలుదేరి లోవకొత్తూరు గ్రామంలో 28 వరకు రోజు గ్రామంలో సంచరిస్తారు. అలాగే ఆఖరి 2 రోజులు కూడా ఒక రోజు జాగరణ, ఒక రోజు జాతర కూడా తీర్థం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు తగ్గట్టుగా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఇందులో భాగంగా అమ్మవారు ఆలయంలోంచి గ్రామంలోకి వెళ్లే ముందే రాజగోపురం ద్వారా మెట్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో యనమల దేవి గారు, స్థానిక శాసనసభ్యురాలు గౌరవనీయులు దేవి గారు, అలాగే పెద్దలు పూజలు యనమల రామకృష్ణ గారు ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఎప్పుడో పూర్వకాలంలో ఆ రోజుల్లో మహా ఆలయాలు నిర్మించిన సందర్భంలో మాత్రమే ఇలా గోపురాల్లోని దేవాలయాల్లోని రాతి మెట్లు ఏర్పాటు చేసేవారు. దీని విశిష్టత ఏంటంటే ఇది ఎంత ఎండున్నా వేడి ఎక్కదు, అలాగే ఎంత వర్షం పడినా కూడా కాలు ఎక్కడ స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. చాలా కొన్ని వందల సంవత్సరాల పాటు దాని మన్నిక ఉంటుంది. ఆలయానికి విశిష్టమైంది. ఇటువంటి ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నాలు చేయమని పెద్దలు చెప్పడం, దానికి స్థానిక శాసనసభ్యురాలు యనమల దేవి గారు కూడా సహకరించడంతో ఎంత ఖర్చు అయినా కూడా సుమారు 67 మెట్లని 30 లక్షల రూపాయలు వెచ్చించి జనవరి 26వ తారీఖున మేడం గారితో శంకుస్థాపన చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పరిసర గ్రామాల నుండి మహిళలందరూ విశేషంగా వచ్చి ఈ మెట్లన్నింటికి కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ముగ్గులు వేసి హారతి ఇచ్చి మరి ఈ మెట్లోత్సవాన్ని గౌరవ శాసనసభ్యురాలు గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా, మహిళలందరికీ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా పాత టాయిలెట్స్ అన్నీ తీసి చాలా హైజీనిక్గా మహిళలకు, పురుషులకి కూడా విశాలమైన హైజీనిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసాం. అవి కూడా ఈ రోజు నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. వేసవి తాకిని దృష్టిలో పెట్టుకుని చలివేంద్రం పెడుతున్నాం. కానీ పైన ఆలయంలో వచ్చే భక్తులకు కూడా మరో చలివేంద్రం ఏర్పాటు చేయాలని ఈరోజు స్థానిక శాసనసభ్యురాలు గౌరవనీయులు దివ్య గారి చేతుల మీదుగా చలివేంద్రం ఆలయంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు, ఈ కార్యక్రమాలకు ఇచ్చేసినందుకు యనమల దేవి గారికి, అలాగే పైనుంచి ఆశీస్సులు అందించిన యనమల రామకృష్ణ గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఆరుగాలం కష్టించి పండించిన వరి పంటకి ప్రభుత్వం గిట్టుబాటు ధర కొనుగోలు చేయకపోతే రైతులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం పట్టణం మహారాజకోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, ఇక గిట్టుబాటు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాల ద్వారా చేపట్టిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండెపల్లి బాబీ, సైతన వరప్రసాద్, మాసిన్ రెడ్డి, ఉలవల భూషణం, పశ్చిమల అప్పలరాజు, బోనాస్ల శివ, బొజ్జ పెద్దకాపు, సామరావుతు, లలిత తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులు వరి కోతలు ముమ్మరంగా చేపట్టడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో.
మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే రైతులు, అన్ని పంటల రైతులు కూడా గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్న జరుగుతుంది. కొనుగోలు విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చూస్తే రైతులందరూ కూడా వివిధ రకాల, ముఖ్యంగా సన్న రకాల పంటలని పండించి కోతలకి ఇప్పుడు రావటం జరిగింది. అయితే పరిస్థితి చూసినట్లయితే కొనుగోలు విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా ఎంఆర్పి రేటు అమలు జరుగుతుందా లేదా అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. రైస్ మిల్లర్స్ విషయంలో కూడా మనం తెలుసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి పూర్తిగా ఆదేశాలు రాలేదన్నట్టుగా కొంతమంది మాకు తెలియజేయడం జరిగింది. మరి నేను కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే రైతుల తరఫున అధికారులతో మాట్లాడితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా, ఎంఆర్పి రేటు 2400 రూపాయలు పెట్టినట్లుగా కొనుగోలు జరుగుతున్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ప్రాక్టీస్లో అయితే ఇప్పుడు ఒక అరగంట ముందు కూడా మేము కొంతమంది రైతులతో మాట్లాడితే మన నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలు, టౌన్కు సంబంధించిన రైతాంగం, ఆయకట్టు రైతాంగం అందరూ కూడా వారు తెలియజేసింది ఏంటంటే, ఒక నెల అరువు ఉండేలాగైతే 1300 ఇస్తాము, లేదంటే 1250 బట్టి కొంచెం అక్కడ ఉండే ఆరుదలను బట్టి 1200-1250 మించి మేము ఇవ్వలేమని చెప్పడం జరుగుతుంది. అండ్ నేను రైతాంగం తరఫున గవర్నమెంట్ని కోరుతున్నాను. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా సివిల్ సప్లైస్ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారిని నేను కోరుతా ఉన్నాను మా రైతాంగం అందరి తరఫున. ఎందుకంటే రైతాంగము, కౌలు రైతులు, అదేవిధంగా రైతు కూలీలు ఈ పంట కొనుగోలు మీద ఇంతమంది ఆధారపడి ఉన్నారు. ఇంతమంది పేద ప్రజలు ఆధారపడి ఉన్నారు. రైతాంగం, రైస్ మిల్లులు కూడా ఆధారపడి ఉన్నాయి. వారికి కావాలంటే మరి కొనుగోలు చేయడానికి కావాల్సిన, ప్రొక్యూర్ చేయడానికి కావాల్సిన పర్మిషన్ లేకుండా ఏ విధంగా కొనుగోలు చేస్తారు రైస్ మిల్లర్స్ మాత్రం? ఏ విధంగా వారు చేసి స్టాక్ పెట్టుకోగలుగుతారు? దానికి సంబంధించిన ఆదేశాలు క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే ఇదే సమయం మనకి అదృష్టం కొద్దీ మొన్న అనుకోకుండా తుఫాన్ డిక్లేర్ చేశారు. కానీ అది రాలేదు కాబట్టి రైతాంగానికి మేలు జరిగింది. కానీ నిజంగా అదే కనుక వాళ్ళు చెప్పినట్టుగా 2 రోజులు తీవ్రమైన తుఫాన్ అయి ఉంటే రైతాంగం పూర్తిగా మునిగిపోయే పరిస్థితులు, నష్టపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకొని కలెక్టర్ గారికి, జేసీ గారికి మరి ఆదేశాలు ఇచ్చి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని అందరూ కూడా కొనాలి. అదేవిధంగా ఎంఆర్పి రేటు కంపల్సరీగా ఇవ్వాలి. అదేవిధంగా రైస్ మిల్లర్స్ కూడా ప్రొక్యూర్మెంట్కి మీరు ఏవేవి ఆదేశాలు ఇస్తారో అవన్నీ కూడా ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలి. వెంటనే పంటని కొనుగోలు చేయడానికి కావలసిన చర్యలన్నీ కూడా ప్రభుత్వం చేపట్టాలని చెప్పి రైతాంగం అందరి తరఫున, కౌలు రైతుల తరఫున, రైతు కూలీల తరఫున మేము కోరడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము అందరం కూడా కోరడం. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బీసీలకు 55 కార్పొరేషన్లు పెట్టామన్నారు. బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకొచ్చామని చెప్పారు. అన్ని వర్గాల కంటే మిన్నగా బీసీ వర్గాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వ లక్ష్యం సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఇక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అగిరిపల్లి మండల వడ్లమానులో బీసీ సామాజిక వర్గంతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. పాడి రైతు నక్కబోయిన కోటయ్య ఇంటికి చంద్రబాబు వెళ్లారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి ఆదాయ ఇతర సమస్యలు సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ప్రజా వేదికకు వెళ్లే మార్గంలో ఒక బార్బర్ షాప్ వద్ద ఆగారు. షాప్ యాజమాని బత్తుల జగన్నాథంతో మాట్లాడి ఆయన సమస్యలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఆదాయం పెంచుకోవడానికి ఆధునిక ఎక్విప్మెంట్ పరికరాల కిట్ ను జగన్నాథంకు సీఎం చంద్రబాబు అందజేశారు. సబిత గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, వేదిక పైన పెద్దలు, ఈరోజు నేను జ్యోతిరావు పూలే చేయాలంటే ఎక్కడ చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఏదైతే ఎక్కువ వెనుకబడిన తరగతులుండే నియోజకవర్గం నూజివీడు, అందులో కూడా ఎక్కువ వెనుకబడిన వర్గాలుండే ప్రాంతం అరిగేపల్లి అనే ఉద్దేశంతో ఆగిరిపల్లి అనే ఉద్దేశంతో నేను నేరుగా ఈరోజు మీ గ్రామానికి వచ్చానంటే అది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు ఒక చరిత్ర ఎందుకంటున్నానంటే, ఒక సామాజిక సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే
జయంతి చేసుకుంటున్నాం. చాలామంది పుడతాం, చాలామంది చనిపోతూ ఉంటాం. చనిపోయిన తర్వాత చాలామందిని మర్చిపోతాం. శాశ్వతంగా చరిత్రలో కొంతమందే మిగిలిపోతారు. ఈరోజు చూస్తే ఏప్రిల్ 11, 1827వ తారీఖున మహారాష్ట్రలో పూణేలో జన్మించినటువంటి పూలే గారు 2 ఏళ్లలో 200 సంవత్సరాలు జయంతి జరుపుకుంటాం. అంటే 200 సంవత్సరాల కంటే ముందు పుట్టిన వ్యక్తిని రోజు రోజుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే, వాడవాడలో జయంతి ఉత్సవాలు చేస్తున్నామంటే అది ఆయన చేసిన త్యాగం, చూపించిన స్ఫూర్తి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మనిషి జీవితం అనేది శాశ్వతంగా సమాజం గుర్తుపెట్టుకునే విధంగా, మనకు తోచిన విధంగా మనం కూడా ముందుకు పోవాలి. అలాంటి స్ఫూర్తి ప్రదాత పూలే గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు. సమాజ సేవతో అనునిత్యం ఆయన చేసిన పనులన్నీ కూడా మనం చూస్తే ఒక మహానుభావుడిగా మిగిలిపోయారు. అదే మాదిరిగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితుల హక్కుల కోసం పోరాడిన నేత పూలే గారు. ఈరోజే మనం చూస్తున్నాం, చాలామంది పేదవాళ్ళుగా ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు గుర్తించి మనుషులు లేని సమస్యలో ఆడబిడ్డలు మిమ్మల్ని చదువుకోవడంలో ఇప్పుడు కూడా వెనకబడ్డున్నారు. మన రాష్ట్రంలో అయితే మొట్టమొదటిసారి మహిళలు చదువుకోవాలని ఆలోచించి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటిది శ్రీ విద్యకు మద్దతు లేని రోజుల్లో 1848లో తొలి మహిళా స్కూల్ పెట్టాడు. ఆ రోజుల్లో భార్యను చదివించి దేశంలోనే తొలి మహిళా అధ్యాపకురాలుగా చేసిన వ్యక్తి పూలే గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మనకు ఆవిడ ఎప్పుడు ఆదర్శం. సావిత్రిబాయి పూలే గారు తొలి మహిళా అధ్యాపకురాలు. ఇంకో పక్క కుల వ్యవస్థ ఇప్పటి కూడా మనం అనుభవిస్తున్నాం. వివక్షత ఉంది. అందుకనే ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. రేపు ఎల్లుండో వెనుకబడిన వర్గాలను అవమానం చేయకుండా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అలాంటిది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లోని జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలని అంటరాని వారిగా చూడకూడదని, అది నేరమని ఒక చట్టం తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క జ్యోతిరావు పూలే గారు ఒక ఆదర్శం. అంబేద్కర్ గారు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారు. ఇంకో పక్క ఆ రోజుట్లోనే మీరు చూస్తే బాల్య వివాహాలు, చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. భర్త చనిపోతే భార్య కూడా సతీసహగమనం చేసేవాళ్ళు. ఇలాంటివి చేస్తా ఉంటే అలాంటి మూఢ నమ్మకాలపై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నామని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ సామాజిక వర్గంతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కలెక్టర్ తో కలిసి మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి అచ్చెన్నాయుడు. వడుదొడుగుల సమయంలో తెలుగుదేశం పార్టీని కాపాడిన వ్యక్తి యనమల మాత్రేనన్న ఏపీ శాసనసభ స్పీకర్. తునిలో రామకృష్ణుడు 42 వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణ కార్యక్రమం. అయ్యన్నతో పాటు పాల్గొన్న ప్రముఖులు.
నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న హోంమంత్రి. గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలపై ప్రజల ఫిర్యాదులు చేయడంతో పరిష్కరిస్తానని హామీనిచ్చిన అనిత. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.